కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనలను అనుసరిస్తూ 2025-27 సంవత్సరాలకు గాను లైసెన్స్ల కేటాయింపు సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ గార్డెన్లో లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా ద్వారా నిర్వహించారు. జిల్లాలోని 101 మద్యం షాపులకు మొత్తం 4,432 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ఒక్కో షాప్ కు సంబంధించి దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి 100 షాపుల కేటాయింపు పూర్తయిందన్నారు. మొత్తం ప్రక్రియ ఫోటో, వీడియో చిత్రీకరణతో పారదర్శకంగా జరిగినట్లు వివరించారు. షాప్ నంబర్ 24 కు తక్కువ దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖ ఆదేశాల ప్రకారం రీనోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. Shop number 2, token number 11. అందరికీ కూడా ఈరోజు సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన 100 లిక్కర్ షాప్స్ ని ఈరోజు మనము లాటరీ తీయడం జరిగింది. దీంట్లో మనకి మొత్తం 101 షాప్స్ కి మనము ఒరిజినల్ గా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయనప్పటికీ గెజెట్ నంబర్ 24 షాప్ ఏదైతే ఉందో దాన్ని కమిషనర్ ప్రొవిజనల్ ఎక్సైజ్ గారు తక్కువ అప్లికేషన్స్ రావడంతో పోస్ట్పోన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని గురించి మనం పక్కన పెట్టి మిగతా 100 షాప్స్ ఈ రోజు మనం లాటరీ తీసాము. మొత్తం మనకి అప్లికేషన్స్ 101 షాప్స్ కి వచ్చిన అప్లికేషన్స్ 4,442 అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ మనం ఈరోజు ఇక్కడ లాటరీ తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 10:45 కి స్టార్ట్ చేసి 2:15 వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా అందరూ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గౌరవనీయ కలెక్టర్ గారు డ్రా చేయబడుతున్నారు. వీడియోగ్రఫీ ఇక్కడ భద్ర